ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు తన నామము ఈ ప్రపంచమంతా వ్యాపించాలని తమకంటూ పరిశుద్ధ జనాన్ని, పరిశుద్ధవంతులని, తమ హృదయానికి నచ్చిన దైవ మనుషులని ఏర్పరచి తమ రాజ్యం యొక్క సువార్త పథకాన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. తాము ఒక్కరే యెహోవా అనే శుభవార్తని ప్రపంచమంతా చాటి చెప్పే పనిని ఎంతో కాలంగా తమకు ప్రీతిగల వారిని అభిషేకించి వరాల ద్వారా నింపి వారిని దేశాలకు ఆశీర్వాదంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దేవుని పథకం ప్రకారం ఈ శతాబ్దంలో ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచపు అంచుల వరకు దేవుడు ఏర్పరిచిన పరిచర్యే యేసు విడిపిస్తున్నారు పరిచర్యలు. ప్రియమైన దేవుడి బిడ్డలకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మా శుభాకాంక్షలు. అక్టోబర్ 2న ఈ రోజు యేసు విడిపిస్తున్నారు పరిచర్యకి ముఖ్యమైన రోజు. 46 సంవత్సరాలకు ముందే ఈ పరిచర్య ప్రారంభించిన రోజు. ఈ రోజు ఉదయం చాలా పరిచర్యల గురించి చూశాము కదా. ఇప్పుడు కొన్ని పరిచర్యల గురించి చూడబోతున్నాం. దేవుడు సహోదరుడు మోహన్ సి లాసరస్ గారిని 1972వ సంవత్సరంలో కృపగా రక్షించారు. 1974వ సంవత్సరంలో అభిషేకించారు. 1975వ సంవత్సరంలో దేవుడు మోహన్ సి లాసరస్ గారిని నేరుగా దర్శనమిచ్చి వాగ్దానమిచ్చి పరిచర్యకి పిలిచారు. దేవుడు పరిచర్యకి పిలిచిన తరువాత సహోదరుడు ముందు చేసిన పరిచర్య పిల్లల మధ్యలోనే. ఇప్పుడు చిన్నార పరిచర్యల గురించి చూద్దామా? చిన్నారుల పరిచర్య. యేసు విడిపిస్తున్నారు పరిచర్యలను యెహోవా ముందుగా ప్రారంభించిన పరిచర్య చిన్నారుల పరిచర్య. 1979వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన నాలుమావడిలో మొట్టమొదటిసారి చిన్నారుల పరిచర్య ప్రారంభించబడింది. అందులో 300 మంది పిల్లలు పాల్గొన్నారు. ఇప్పటికీ 46 సంవత్సరాలుగా చిన్నారుల కొరకు యేసు విడిపిస్తున్నారు పరిచర్యల ద్వారా పట్టణాలలో, గ్రామాలలో అప్లైజర్స్ క్యాంప్, కిడ్స్ ఫెలోషిప్స్ లాంటి పరిచర్యలు తమిళనాడు అంతా జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు ప్రార్థించుట కొరకు ప్రతి నెల 13,000 చిన్నారుల పత్రికలు పంపించబడుతున్నాయి. ప్రస్తుతం సహోదరి యాష్లీ ఎబెనేజర్ ద్వారా పరిచారికులు అర్పణతో పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 2వ తారీఖున చిన్నారుల పునర్జీవన శిబిరం తప్పకుండా జరుగుతుంది. సుమారు 5,000కు పైబడ్డ చిన్నారులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ శిబిరాలలో పాల్గొనే అనేకులు రక్షింపబడి పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకాన్ని పొందుతున్నారు. అనేకులు ఈ పరిచర్యకంటూ అప్పగించుకొని దేశంలోని ఎన్నో ప్రదేశాలకి మిషనరీలుగాను, దేవుని పరిచారికులుగాను, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారుగాను యెహోవాకు సాక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. నా పేరు తంగ విజయ. మా ఆయన పేరు ప్రిన్స్ రాజేంద్రన్. మాకు పెళ్ళయ్యి నియర్లీ 30 సంవత్సరాలైంది. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఇద్దరికి పోయిన సంవత్సరమే పెళ్ళయింది. నేనొచ్చి వేదాంతాల్లో వర్క్ చేస్తున్నాను. నియర్లీ 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను. డెప్యూటీ మేనేజర్గా ఉన్నాను. అక్టోబర్ 2 అని చెప్పిన వెంటనే నా మనసులోంచి వచ్చిన విషయం నాలుమావిడిలో జరిగే చిన్నారుల పరిచర్య. ఎందుకంటే అది కొంచెం జాలీగా ఉంటుంది. నా చిన్నప్పుడు నియర్లీ 1979లో నియర్లీ 84 వరకు 6-7 సంవత్సరాలు కంటిన్యూస్గా వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా ఉంటుంది. ఉదయం వెళ్తాం, మంచి వాక్యాలు, పాటలు, కొత్త కొత్త పాటలు నేర్పిస్తారు. తర్వాత ప్రేయర్ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది. మాకు చాలా వాక్యాలు నేర్పించారు. తర్వాత సమ్టైమ్స్ ఏంటంటే మీకేనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ రాసి ఇవ్వచ్చు అని చెప్పేవారు. సో మేము అది పేపర్లో రాసి అక్కడ వేసేవాళ్ళం. దానికి వచ్చి ఈవినింగ్ సెక్షన్లోనే ఆన్సర్స్ చెప్పేవారు. స్టిల్ నాకు గుర్తుంది. రక్షణ అంటే ఏంటి అలాంటి ప్రశ్నకి అన్నయ్య ఆన్సర్ కూడా చెప్పారు. నేనిప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే చిన్న వయసులో నేర్చుకున్న వాక్యాలు, ఇలా పరిచయం వల్ల నేర్చుకున్న వాక్యాలు లోతుగా ఉంటుంది. హృదయంలో అలా లోతుగానే ఉంటుంది. అది ఒక సమయంలో కాకుండా ఇంకొక సమయంలో కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే ఆ రోజు నాకు వేసిన విత్తనమే. సో ఖచ్చితంగా చిన్నారుల పరిచయ చాలా ఇంపార్టెంట్. మేబీ ఇమీడియట్ గా ఆ రెస్పాన్స్ మనకు తెలీదు, కానీ దేవుడు మాట్లాడతారు. అది మాత్రం నాకు బాగా తెలుసు. దానికి సాక్షిని నేనే.
యేసు విడిపిస్తున్నారు పరిచర్యలో ఇంకొక ముఖ్య పరిచర్య పత్రిక పరిచర్య. ఈ పరిచర్య 1980లో కేవలం 300 పత్రికలతో ప్రారంభమైంది. కానీ ఈ రోజు ఈ పరిచర్య ద్వారా 5 లక్షల కుటుంబాలకి పత్రిక పంపిస్తున్నాం. దీని గురించి ఒక వీడియో చూద్దామా? పత్రిక పరిచర్య 1980వ సంవత్సరంలో ప్రారంభించబడిన యేసు విడిపిస్తున్నారు మాసపత్రిక పరిచర్య ప్రారంభంలో 300 పత్రికలు మాత్రమే అచ్చువేయబడ్డాయి. రాకపోకల వసతులు లేని ఆ రోజులలో సహోదరులు మోహన్ సి లాజరస్ గారే స్వయంగా సైకిల్లో వెళ్లి పత్రికలు అన్నిటినీ ప్రెస్ నుంచి తీసుకొని వచ్చి యెహోవా పాదాల వద్ద ఉంచి ప్రార్థించి పంపించేవారు. యెహోవా కృప ద్వారా తమిళంలో 300 పత్రికలతో ప్రారంభించబడిన ఈ పత్రికా పరిచర్య ఈరోజు తమిళము, తెలుగు, కన్నడము, మలయాళము, హిందీ, ఆంగ్లము మరియు సింహళము అగు 7 భాషలలో అచ్చువేయబడి 52 దేశాలలో ఉన్న సుమారు 5 లక్షల కుటుంబాలకి యేసు విడిపిస్తున్నారు పత్రిక పంపించబడుతుంది. ప్రియమైన వారులారా, పత్రిక పరిచర్య ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు పత్రిక పరిచర్య ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళ అనుభవాల్ని చూద్దామా? యేసు విడిపిస్తున్నారు మాసపత్రిక నేను ప్రతి నెలా పొంది ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను. నేను పొందిన ఈ ఆశీర్వాదాన్ని గ్రామంలో అందరికీ చెప్పాలని మేము గ్రామాలకు వెళ్ళి ఈ పత్రికను అందరికీ ఇస్తున్నాము. మేము ఇచ్చినందువల్ల అనేకులు చదివి ప్రయోజనం పొందారని చెప్పగలను. అందులో ఒక సాక్ష్యం, మేము వెళ్ళిన ఒక గ్రామంలో ఒక అద్భుతమైన సహోదరుడు ఒక మరణ పోరాటంతో ఉన్నాడు. ఎందుకంటే అతని తల్లి శరీర బలహీనతతో బాధపడుతూ శత్రువు పోరాటంతోనూ బాధపడుతూ మరణించిన ఒక పరిస్థితిలో అదే పరిస్థితి నాకొస్తుందేమో అని ఆమె కొడుకు ఆ సహోదరుడు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రేమను అతనికి చెప్పి అతని కోసం మేము ప్రార్థన చేశాం. ఈ మాసపత్రికను ఇచ్చి అందులో సాక్ష్యాలను చదివి అతను లబ్ధి పొందాడు. ఈ రోజు ఆ సహోదరుడు నడవలేని పరిస్థితిలో ఉన్న సహోదరుడు ఈ రోజు నడుస్తూ యెహోవాకి సాక్ష్యంగా ఉన్నాడు. ప్రతి వారం మేము ఆ ప్రదేశానికి వెళ్లి చిన్నారుల పరిచర్యను చేస్తున్నాము. యేసు విడిపిస్తున్నారు మాసపత్రిక మేము వెళ్లే ప్రతి గ్రామంలోనూ ఇష్టపడి చదువుటకు అందులో ఉన్న సాక్ష్యాలు ఎందరినో తాకటమే కారణం. మాకు చాలా సంతోషంగా ఉంది. యేసు విడిపిస్తున్నారు పరిచర్య ముఖ్యమైన ఆలోచన దేశం కోసం ప్రార్థించడం, ప్రార్థించే ప్రజల్ని లేపడం. ఇక్కడ 24 గంటలు ఎప్పుడూ ప్రార్థన జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రార్థన పరిచర్య గురించి చూద్దామా? ప్రార్థనా పరిచర్య. యెహోవా యేసు విడిపిస్తున్నారు పరిచర్యని ఎంచుకోవడానికి ఉద్దేశం దేశము కొరకు ద్వారమందుండి ప్రార్థించడానికి, ప్రార్థించే ప్రజలను లేపాలనే ఉద్దేశమే. దీని కొరకు తెరచిన ద్వారం ప్రార్థన, తమిళనాడంతటా ప్రార్థనా బృందాలు, రాష్ట్రాలలోనూ పట్టణాలలోనూ 12 గంటల సేపు ఉపవాస ప్రార్థనలు జరిపించబడుతున్నాయి. ఇండియా మాత్రమే కాకుండా సింగపూర్, మలేషియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్, జర్మనీ, మియాన్మర్, ఇస్రాయెల్, జపాన్, కెన్యా, మొరీషియస్ మరియు సౌత్ ఆఫ్రికా దేశాల కొరకు రక్షణ కోసం ప్రార్థించుటకు, ప్రార్థించే దేవుని పిల్లలను సృష్టించాలని సహోదరుడు మోహన్ సి లాజరస్ గారిని దేవుడు ఉపయోగిస్తున్నారు. ప్రియమైన వార్లారా, యేసు విడిపిస్తున్నారు పరిచర్య ద్వారా ప్రార్థన ఆత్మను పొంది పునర్జీవనం కోసం ప్రార్థించే వారిని దేవుడు లోకమంతా కనిపెట్టారు. అందులో ఒకళ్ళ అనుభవాన్ని చూద్దామా? నా పేరు అరుల్ తిరు శ్రీ మణిరాజ్. తూతుకుడి నాసరత్ మండలంలో ఫాదర్గా పనిచేస్తూ ఉన్నాను. మా ఇంట్లో టీవీ లేదు, అందువల్ల దేవుడు మాకు మొబైల్ ఇచ్చారు. ఆ మొబైల్లోనే ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని చూస్తాం. అందులో ఎలా ప్రార్థన చేస్తున్నారు, అవసరాలు ఏమేమి ఉన్నాయి, సంఘంలో దేశంలో ఏమేం జరుగుతున్నాయని మేం జాగ్రత్తగా చూసి దాన్ని మా జీవితంలో అభ్యసించుకుంటాం. దేవుడా, ఇంకా మేము ఏమేమి కార్యాల కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థించడం వల్ల దేవుడు ఎలా పనిచేస్తున్నారు, అది మాత్రమే కాదు ఆ ప్రార్థన వల్ల అనేకులు పొందిన లాభాలు మాకు పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చాయి. మనం ఇంకా తీవ్రంగా ప్రార్థన చేయాలి, కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, సంఘాల కోసం ప్రార్థన చేయాలని మేమే ప్రాక్టీస్ చేశాము. ప్రార్థనలో మార్పు ఏంటంటే, ఇప్పుడు ఆలయంలో ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాం అనుకోండి, అలాగే సండేస్ 2 hours తో ప్రార్థన అయిపోతుంది. మిగతా టైంలో మనం ప్రపంచంలోని మనిషిలాగానే మారిపోతూ ఉంటాం. ఈ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసిన తర్వాత ఏ మనిషిని చూసినా ఇతను రక్షింపబడాలి, దేవునిచే ఆశీర్వదించబడాలి, లేదా వాళ్ళ ఇంట్లో కష్టాలు తొలగాలి, ఇలా విరామం లేకుండా ప్రార్థించే అనుభవాన్ని దేవుడు ఇచ్చారు.
పరిచర్య ఏ విధంగా చేయాలి. ఈ కార్యాలన్నీ మాకు కొత్త కొత్త పాఠాలను నేర్పించాయి. ఆత్మపరమైన జీవితంలో అధికంగా దేవుని గురించి తెలుసుకొని ప్రజలకు బోధించడానికి, పరిచర్య చేయడానికి మార్గం చూపించారు. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూశాక మేము ఇళ్లకు వెళ్తే ఎంతో మంది సాక్ష్యాలు చెప్పారు. అయ్యా, మేము ఇప్పుడు ప్రార్థించడం ప్రారంభించాం, ఇప్పుడు మేము కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుని మహిమను చూస్తున్నాం. ఆ విధంగా ఎన్నో సాక్ష్యాలు. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం ఇప్పుడు సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. పరిచర్యకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ లా మారింది. అన్నయ్యకి, యేసు విడిపిస్తున్నారు పరిచర్యకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలను మీరు ప్రసారం చేస్తున్నందువల్ల ఇతర కార్యక్రమాల నుండి ప్రజలు విముక్తి పొంది కుటుంబంతో దీన్ని చూసి లబ్ధి పొందుతారు. దైవ సంఘంలో మార్పు ఏర్పడుతుంది. ఆ మార్పు దేశాన్నే మార్చే ఒక కార్యంగా ఉంటుంది. కావున ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కొరకు దేవునికి కృతజ్ఞతలు. యేసు విడిపిస్తున్నారు పరిచర్యలో ముఖ్యమైన పరిచర్య టీవీ పరిచర్య. 1975వ సంవత్సరంలో యేసు విడిపిస్తున్నారు పరిచర్య ప్రారంభించే ముందు ప్రత్యేకంగా గ్రామంలో టీవీ లేని సమయంలో సహోదరి బేగం అనే ఇస్లాం సహోదరి ద్వారా మన సహోదరుడు మోహన్ సి లాసరస్ గారికి దేవుడు దీర్ఘదర్శనంగా చెప్పింది, నిన్ను టీవీ పరిచర్యలో ఉపయోగిస్తానని. కానీ ఆ సమయంలో నమ్మలేని కార్యం. కానీ ఈ రోజు దేవుడు అది నెరవేర్చారు. ఈ టీవీ పరిచర్య గురించి మనం చూద్దామా? టీవీ పరిచర్య. టెక్నాలజీలో ఇండియా వెనుకబడిపోయి ఉన్న ఆ సమయంలో టీవీ ద్వారా యెహోవా వాక్యాన్ని ప్రసంగించడం సాధ్యము లేనిదిగా అనిపించిన యెహోవా ఈరోజు ప్రపంచమంతా సువార్తను ప్రకటించే ఒక ఉన్నతమైన పరికరంగా యేసు విడిపిస్తున్నారు టీవీ పరిచర్యను ఉపయోగిస్తూ ఉన్నారు. 1996 సంవత్సరమున జనవరి 1వ తారీఖు నుండి రేడియో పరిచర్య నుండి టీవీ పరిచర్యకి అడుగుపెట్టింది యేసు విడిపిస్తున్నారు పరిచర్య. వెల్కమ్ 96 అనే కార్యక్రమం ద్వారా ప్రారంభమైన టీవీ పరిచర్య ఈరోజు 5 భాషలలో 14 టీవీ ఛానల్స్ లో సంవత్సరానికి 4500 కార్యక్రమాలు తయారు చేయబడి ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు యెహోవా యొక్క వాక్యాన్ని తీసుకెళ్లి చేరుస్తున్నాయి. ఈ కాలానికి తగిన విధంగా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మన కంఫర్టర్ డిజిటల్ ఛానల్ మరియు కంఫర్టర్ రేడియో, ఎవాంజెల్ ఓటీటీ మాధ్యమాల ద్వారా సృష్టి మొత్తానికి సువార్తను ప్రకటించడానికి ఉన్నతమైన పరికరంగా యేసు విడిపిస్తున్నారు మీడియా పరిచర్యను దేవుడు ఉపయోగిస్తూ ఉన్నారు. లాక్డౌన్ సమయంలో దేవుని యొక్క ప్రవచన వాక్యాన్ని బట్టి ప్రారంభించబడ్డ ప్రార్థిద్దాం రండి అద్భుత మహోత్సవం మరియు ఎన్నో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రకృతికి మించిన అద్భుతాలను యెహోవా చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, టీవీ పరిచర్య ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలని చూశాము కదా. ఇప్పుడు ఈ టీవీ పరిచర్య ద్వారా ఆశీర్వాదం పొందిన ఒక సాక్షిని చూద్దామా? నా 17వ ఏట నుంచే నేను గంజా, సారాయి వీటికి నేను బానిసైపోయాను. నా జీవితంలో గంజా లేకపోతే జీవితం లేదు. ఆ విధంగా బానిసనైపోయాను నేను. పొద్దున్నే పనికి వెళ్తాను, తర్వాత తాగేసి రోడ్డు మీద పడుంటాను. గంజా తాగిన తర్వాత ఎవరితో ఒకరితో గొడవ పడి అక్కడ కొట్టుకుంటూ ఉంటాను. జీవితంలో కొన్నాళ్ళు జైలు. చివరికి నా పరిస్థితి చూశారంటే రోడ్డు మీద పడ్డా. రోడ్లోనే ఒక 4 ఏళ్ళు గడిపేశాను నేను. నా జీవితం అంతా రోడ్డే. ఎవరైనా నన్ను చూసినా మాట్లాడరు, నా వైఫ్ కూడా మాట్లాడదు, నా పిల్లలు కూడా మాట్లాడరు. గంజాకి బానిస అయిపోయారు అంటే అసలు వదలలేరు. దేనికైనా బానిస అయితే వదిలేయచ్చేమో కానీ ఈ గంజాకి బానిస అయితే మాత్రం వదిలినట్టుగా ఎవడో చరిత్రలో లేడు. గంజానే ప్రపంచం, వదిలేయాలని నేను అనుకునేవాడిని, కానీ నేను దాన్ని వదలలేకపోయాను. ఈ మత్తు పదార్థాలన్నీ వదిలేయాలని, గంజా తాగుడు ఇవన్నీ వదిలి ఒక మనిషిగా మారాలని నేనేమో ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, అన్ని దేవుళ్ళను మొక్కేశాను. కానీ ఒక దేవుడు నన్ను మార్చలేకపోయింది. దాదాపు 25 సంవత్సరాలు నేను ఈ మత్తు పదార్థాలను వదలలేకపోయాను. అంటే లాక్డౌన్ ప్రారంభించి ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము, ఇవన్నీ కూడా మనకేమీ చేయలేదు. ఆ విధంగా నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఒక రోజున ఏం చేశానంటే, నా భార్యనేమో
అసలు చెప్పాలంటే నాలాంటి ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడో ఉండడేమో. ఆ విధంగా నా భార్యని నేను కొట్టాను. తల మీద బాగా కొట్టేవారు, జుట్టు పట్టుకుని లాగేవారు, చీరని చింపి చాలా బాగా తన్నేవారు, కొట్టేవారు. ఇంతకు ముందు నేను 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. మళ్ళీ నా జీవితంలో నేను జైలుకి వెళ్ళిపోతానేమో అనుకొని అప్పుడే నేను చాలా భారంతో దేవుణ్ణి వేడుకున్నాను. దేవుడు అనేవారు ఒకరు ఉంటే నేను మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు. అలా తలంచి వేడుకున్నాను. అప్పుడే నాకు తెలియకుండా ఒక రోజున ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూశాను. ఆ ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని మోహన్ అన్నయ్య గారు చేస్తున్నారు. ఆయన గురించి నేను ఇంతకు ముందే విన్నాను కూడా. మోహన్ అన్న గారి గురించి అందరూ చెప్తున్నారని ఆ కార్యక్రమాన్ని చూశాను. మోహన్ అన్న గారి కార్యక్రమం చూస్తూ ఉంటే నాలో భారం ఏర్పడింది. ఆయన వాక్యాలు, బైబిల్లోని వాక్యాలు నాతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థించడం ప్రారంభించినప్పటి నుంచి నా జీవితం దేవునికి అప్పగించాను, ఏడ్చాను. దేవుడా, మీరు నిజమైన దేవుడైతే ఇందులోంచి నాకు విడుదల ఇవ్వండి. నేను నా భార్యకి మంచి భర్తగా, అలాగే నా పిల్లలకి మంచి తండ్రిగా ఉండాలి. ఆ విధంగా నాకు నేనే తెలియకుండా ఏడుస్తూ అప్పగించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 1 సంవత్సరం అయ్యింది. బీడీలు కాల్చే వాళ్ళని చూసినా ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంటుంది. యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆ రోజు నా జీవితంలో అర్థం చేసుకున్నా. ప్రియమైన వారులారా, యేసు విడిపిస్తున్నారు పరిచర్యని దేవుడు 46 సంవత్సరాలుగా అద్భుతంగా నడిపిస్తున్నారనేది కొన్ని పరిచర్య ద్వారా చూశాము కదా. ఇప్పుడు మన ఆశీర్వాదం కోసం సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు దేవుని వాక్యం చెప్పి ప్రార్థించబోతున్నారు. దేవుని వాక్యం విందామా? ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మన యేసు విడిపిస్తున్నారు పరిచర్యలో 46 సంవత్సరాలు దేవుడు నడిపించుకు వచ్చిన కార్యాలలో కొన్ని కార్యాలను మీకు చూపించారు కదా. దేవుడు ఏ ఏ పరిచర్యలను ఇచ్చి ఏ విధంగా నడిపించారు అని ముందొక ప్రార్థనా బృందాన్ని ప్రారంభించేలా చేశారు. చిన్నారుల పరిచర్యను ఇచ్చారు, పత్రిక పరిచర్యను ఇచ్చారు, తెరిచిన ద్వారం ప్రార్థనను ప్రారంభింపజేశారు, యవ్వనుల పరిచర్యను ఇచ్చారు, మిషనరీ పరిచర్యను ఇచ్చారు, గ్రామాలకు సువార్తను ప్రకటించే విధంగా ఆజ్ఞాపించి దాన్ని నెరవేర్చే కృపను ఇచ్చారు, వీడియో పరిచర్యను ఇచ్చారు, టీవీ పరిచర్యను ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఆయన రాజ్యాన్ని కట్టడానికి కృపగా ఈ పరిచర్యను ఉపయోగిస్తున్నారే. వీటన్నిటికీ కారణమేంటి? నేను ఇది తలంచి చూస్తే దీనికి నాకు ఏమి అర్హత ఉన్నది? ఏ అర్హత లేదు. ఒకే ఒక కార్యమే, దేవుడు నా మీద ఉంచిన నమ్మకము. దేవుడేం చెప్తున్నారో చూడండి. ఒక వచనము నన్ను బాగా ఆకర్షించిన వచనము 1 తిమోతికి 1వ అధ్యాయము 12వ వచనము. పౌలు అపోస్తునిలా పరిచర్య చేసిన వారు ఎవ్వరూ లేరు. ఆయన పరిచర్యతో పోల్చి చూస్తే మేము చేస్తున్న పరిచర్య ఇదిగో ఇంతే ఉంటుంది. 100లో 1% కూడా ఉండదు. ఆయన అంత బ్రహ్మాండంగా పరిచర్య చేశారు. 100%లో 1% కూడా లేదు. కాని ఆయన చెబుతున్నారు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 1 తిమోతికి 1:12. ఈ వచనం నాకు చాలా ఇష్టము. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రతిసారి మాటి మాటికి ఈ వచనాన్ని చెప్పి దేవుని స్తుతిస్తాను. దేవుడా, మీరు నన్ను బలపరుస్తున్నారు. పరిచర్యలో నేను నిజాయితీ గలవాడినని నమ్మి ఈ పరిచర్యకు నన్ను పంపించారే, దాని కొరకు మీకు స్తోత్రములు. నాకన్నా ఎంతోమంది పరిశుద్ధవంతులు ఉన్నారు, నాకన్నా ఎంతోమంది ప్రార్థించేవారు ఉన్నారు, నాకన్నా దేవుని కొరకు శ్రమించేవారు ఉన్నారు, నాకన్నా వైరాగ్యం గలవారు ఉన్నారు. అలా ఉన్నప్పుడు నన్ను ఉపయోగించడానికి కారణమేంటి దేవుడా? నాకు దానికి అర్హత ఏముంది? ఏమీ లేదు అని అనుకొని వీడు నిజాయితీగా చేస్తాడు అని నమ్మి ఈ పరిచర్యను ఏర్పాటు చేశారు. అది గుర్తు చేసుకుని నేను నిజాయితీగా ఉండాలి దేవుడా అని తరచుగా ప్రార్థిస్తూ ఉంటాను. నిజాయితీ అనేది చాలా ముఖ్యము. మీరు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదివేటప్పుడు మోషే అనే పరిచారకుని గురించి యెహోవా సాక్ష్యము ఇస్తున్నారు. నా సేవకుడైన మోషే
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నిజాయితీగా నడుచుకుంటాడు. నేనేం చెబుతున్నాను అది అలాగే చేస్తాడు అని దేవుడు సాక్ష్యము ఇస్తున్నారు. నేను నమ్మకమైన వాడిని అని మోషే చెప్పలేదు. మనుషులు సాక్ష్యము ఇవ్వలేదు. యెహోవా దీన్నే నేను ఇష్టపడుతున్నాను. నేను ఈ పరిచర్యలో ఇంకేది ఎదురు చూడలేదు. నా దేవుడు నా గురించి సాక్ష్యము ఇవ్వాలి. నువ్వు నమ్మకమైన పరిచారకునిగా నా పరిచర్యను నెరవేర్చావు అని. అదొక్కటే నా అభిమతము. తరచుగా దాని కొరకు నన్ను అప్పగించుకొని నేను ప్రార్థిస్తూ ఉంటాను. యేసు గురించి చూడండి. హెబ్రీయులకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు చదివేటప్పుడు వచనంలో ఏం చెప్పబడి ఉంది? మోషే ఏ విధంగా దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్టు అదే విధముగా యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను, పరిచర్యను నెరవేర్చారని చదువుతున్నాము. అయితే నా ఇష్టప్రకారం పరిచర్య చేయటం కాదు పరిచర్య. ఆయన చెప్పే విధముగా దానికి నమ్మకముగా ఉండి నెరవేర్చడమే యెహోవా ఇష్టపడేది. దానికి నన్ను అప్పగించి మాటిమాటికి ప్రార్థన చేస్తుంటాను. దాదాపు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నన్ను అప్పగిస్తున్నాను మీ చిత్తమును నెరవేర్చుటకు, మీకు ప్రియమైనది చేయుటకు, నీకు నమ్మకస్తునిగా ఉండాలని అప్పగిస్తున్నాను. నేను నమ్మకస్తున్నని ఎంచుకొని నన్ను ఈ పరిచర్యకు పిలిచారు. ఆ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యకూడదు. దేవుడా, నా మీద నమ్మకం ఉంచి ఈ పరిచర్యను ఇచ్చారు. దానికి ఎటువంటి ఆపద రానివ్వకూడదు. నాకు కృప ఇవ్వండి అని దాని కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. ప్రియమైన వార్లారా, మీ జీవితంలో కూడా నిజాయితీగా ఉండడానికి అర్పించుకోండి. ఇది అందరికీ సాధారణంగా చెప్పేటటువంటి ముఖ్యమైన సత్యము. మత్తయి 25వ అధ్యాయము 21వ వచనములో దేవుడు యేసు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నారు. మత్తయి 25వ అధ్యాయము చదివేటప్పుడు యేసు రాక గురించి 3 ముఖ్యమైన విషయాలను దేవుడు ఎత్తి చూపుతున్నారు. 1, పెళ్లి కుమార్తెను కలిసేటటువంటి పెళ్లి కుమారునిగా వస్తారు. 2వది తన పరిచారకులను కలిసేటటువంటి యజమానిగా వస్తారు. 3వది లోకాన్ని న్యాయము తీర్చే న్యాయాధిపతిగా వచ్చి సింహాసనంలో కూర్చుంటారు. ఇది మత్తయి 25వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి సత్యము. అందులో 21వ వచనమే ముఖ్యమైనది. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందు అనెను. చూడండి, నిజాయితీగల పరిచారకుడా, ఉత్తమము నిజాయితీగల పరిచారకుడా. దేవుడు వచ్చేటప్పుడు పరిచారకుల్ని ఎలా పిలుస్తారట? వరం పొందిన పరిచారకుడా అని పిలుస్తారా? లేదు. మోడరేటర్, బిషప్ లేదా రెవరెండ్ డాక్టర్ పిలుస్తారా? లేదు. ప్రవక్త, గొప్ప బోధకుడా అలా పిలుస్తారా? లేదు. ఉత్తమమైన నిజాయితీగల పరిచారకుడా, నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు నిజాయితీగా ఉన్నావా, నమ్మకంగా ఉన్నావా? అదే భాగ్యము. దానికే నన్ను అప్పగించుకొని. కొందరు అడుగుతారు, ఎందుకు పరిచర్య చేస్తున్నారు, మీరు ఏం ఎదురు చూస్తున్నారు? నేను ఎదురు చూసేది ఏమీ లేదు. ఒక్కటే నేను ఎదురు చూసేది, ఈ వచనం ప్రకారం ఒకరోజున నేను యేసుని వెళ్ళి కలిసేటప్పుడు, ఒకవేళ మరణము పొందే వస్తే లేదా ఆయన రాకలో ఆయనను కలిసేటప్పుడు ఆయన నన్ను చూసిన వెంటనే మంచిది, ఉత్తమమైన నిజాయితీగల నా పరిచారకుడా అలాంటి ఒక మాట చెప్పాలి. ఈ మాటను యేసు నోట నుండి వినాలని నేను పరిచర్య చేస్తున్నాను. వేరే ఆశ ఆలోచన నాకు లేదు. అది దేవునికి తెలుసు. దానికే నేను శ్రమిస్తున్నాను, అప్పగిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను నిజాయితీగల వాడినని నమ్మి నన్ను పరిచర్యకు యేసు ఎన్నుకున్నారు. అయితే నేను ఆయన్ని వెళ్లి కలిసేటప్పుడు అదేగా చెబుతారు, ఉత్తమమైన నిజాయితీగల పరిచారకుడా అని. దానికి నేను అర్హుడుగా ఉండాలిగా. నేను నిజాయితీగా ఉన్నానా అనే విషయాన్ని నన్ను నేనే ఆరా తీసుకుని కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉంటాను. మిమ్మల్ని ఆలోచించి చూడండి, మీరు దేవునికి నిజాయితీగా ఉన్నారా? మిమ్మల్ని రక్షించిన, మిమ్మల్ని సృష్టించిన దేవునికి నమ్మకంగా ఉన్నారా? మీ ప్రార్థనలో, పరిశుద్ధతలో, లేఖనము ధ్యానించుటలో, పరిచర్యలో పాల్గొనుటలో మనము నిజాయితీగా ఉన్నామా అని ఆలోచించి చూడండి. మన పనిలో, కుటుంబ బాధ్యతలు, పరిచర్యలో నిజాయితీగా ఉన్నామా? ఆ విషయాన్ని ఆలోచించి చూడండి. మనకి దేవుడు ఏం బాధ్యత ఇచ్చారో అందులో నిజాయితీగా ఉండడము, కుటుంబంలో నిజాయితీ అవసరము, ఉద్యోగంలో నిజాయితీ అవసరము, బిజినెస్లో నిజాయితీ అవసరము, పరిచర్యలో నిజాయితీ అవసరము. ఏ కార్యమైనా సరే నమ్మకంగా ఉన్న మనిషే దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందగలరని లేఖనము చెబుతోంది. మీరు నిజాయితీగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇదే నేను ఆయన వద్ద నేర్చుకున్న ఒక కార్యము.
ఈ పరిచర్య ఇంత గొప్పగా విస్తరించిన దానికి, ఇంత ఆశీర్వాదానికి ముఖ్య కారణము అదే. నేను తరచుగా నన్ను నిజాయితీగా ఉండడానికి అర్పించుకొని, దేవుడు పిలిచిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మాటి మాటికి గుర్తు చేసుకుని అర్పించుకుని నేను ప్రార్థన చేస్తాను. మీరు అర్పించుకోండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు చెప్తారా, దేవుడా, నేను నమ్మకంగా ఉండడానికి అప్పగిస్తున్నాను. ఎక్కడైనా నా నిజాయితీలో కొరత చెంది ఉంటే నన్ను క్షమించండి, ఆ పాపాన్ని క్షమించండి అని ప్రకటించి ప్రార్థించండి. దేవుడప్పుడు కృపను ఇస్తారు. అలా కనులు మూసి, దేవుడా, మీరు నిజమైన దేవుడు, మా వద్ద నిజాయితీని మీరు ఎదురు చూస్తున్నారు, ఉత్తమముగాను నిజాయితీగాను మీ పరిచర్యను నెరవేరుస్తానని నమ్మి ఈ పరిచర్యకు నన్ను పంపించి యేసు విడిపిస్తున్నారు అనే పరిచర్యను మీరు ఏర్పాటు చేసి నన్ను ఆ బాధ్యతలో ఉంచి దాన్ని చెయ్యమన్నారు. నా వల్ల అయినంత వరకు నేను ఉత్తమముగా నిజాయితీగా శ్రమించాను. కొరతలను క్షమించండి, తప్పులను క్షమించండి. 100% మీ పరిచర్యను ఉత్తమంగా నెరవేర్చుటకు ఇంకొకసారి ఈ రోజున నన్ను నేను అర్పించుకుంటున్నాను. దేవుడా, ఇప్పుడు ఈ వచనాన్ని వినే ఈ కుమార్తె, కుమారుడు మీకు నిజాయితీగా ఉండువారుగా తమను అర్పించుకొనుటకు కృపను ఇవ్వండి. నిజాయితీ అనే తత్వాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. నిజాయితీ లేనటువంటి విషయాలు తొలగాలి. దేవుని హస్తం తాకుతున్నందుకు కృతజ్ఞతలు. నిజాయితీ గల మనిషి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. నిజాయితీ ఉత్తమంగా మిమ్మల్ని వెంబడించడానికి అర్పించుకున్నందువల్ల ఈ పిల్లలకు సంపూర్ణ ఆశీర్వాదము ఏర్పడాలి. కొరత అనేది లేకుండా వీరిని ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వదించినందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, నిజాయితీగా నడుచుకొనుటకు ఎల్లప్పుడూ మీ హృదయాన్ని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. దానికోసం ప్రార్థన చెయ్యాలి. మన జీవితములో మనల్ని దేవుడు ఎక్కడ ఉంచి ఉన్నారో, ఏం బాధ్యతను ఇచ్చారో అందులో నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా పరిచారకులు పరిచర్యలోని డబ్బు విషయాలలో, పరిచర్యని నిర్వహించుటలో, ప్రసంగములో, ప్రార్థించుటలో నిజాయితీగా ఉండడానికి మనల్ని అర్పించుకోవాలి. మనం డబ్బు విషయంలో నిజాయితీగా లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేరు. మనల్ని నమ్మి పరిచర్య బాధ్యతలు అప్పగించలేరు. దానికి మనల్ని అర్పించుకుంటే సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందగలరు. దానికి నేను, యేసు విడిపిస్తున్నారు పరిచర్య సాక్ష్యంగా ఉన్నాము. యెహోవా కృప మీతోనే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని విశ్వాసిస్తున్నాము. మీరు పొందిన మేళ్లు మాకు తెలియజేయడం మర్చిపోకండి. మరో కార్యక్రమంలో కలుసుకునేంత వరకు దేవుని కృప మీపై ఉండుగాక. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalumavudi, Thuthukudi District, 628-211. Our phone number 04639 353535. info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.